నిత్య జీవితంలో యువత స్టూడెంట్స్కు క్రీడలు ఒక భాగం కావాలని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని దర్గా వీధిలో షేక్ చాంద్ పాషా స్మారకార్థం ఆయన సోదరుడు షేక్ బాబర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి షటిల్ టోర్నమెంట్స్లో గెలుపొందిన విన్నర్గా నిలిచిన గర్రెపల్లి జట్టుకు 4,016 రూపాయలు, రన్నర్ సుల్తానాబాద్ జట్టుకు 2,016 రూపాయలు, మూడో బహుమతి సుల్తానాబాద్ జట్టుకు షీల్డ్లు ఎమ్మెల్యే విజయరమణారావు చేతుల మీదుగా అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో భాగంగా 21వ తేదీ నుండి గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు తహసీల్దార్ మసూదన్ రెడ్డి. ప్రభుత్వం అర్హులైన ప్రజలందరికీ రేషన్ కార్డులతో పాటు సంక్షేమ పథకాలను అందించేందుకు గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నెల 21 నుండి 23 వరకు గ్రామ సభలు కొనసాగుతాయని, సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ప్రభుత్వం అందజేస్తుందన్నారు తహసీల్దార్ మసూదన్ రెడ్డి. సుల్తానాబాద్ పట్టణంలోని పలు భూములను తహసీల్దార్ మసూదన్ రెడ్డి, ఏఈఓ స్వప్న పరిశీలించారు. సినిమా హాల్, ఫంక్షన్ హాల్, ప్రైవేటు పాఠశాలలు, ఇటుక బట్టీలు, రైస్ మిల్లులను క్షుణ్ణంగా పరిశీలించారు. గతంలో సాగుకు యోగ్యంగా లేని భూములు సైతం రైతు బంధు పొందడంతో ప్రస్తుతం ఆ భూములు సాగుకు అనుకూలంగా లేకపోవడంతో వాటిని పరిశీలించారు. గతంలో రైతు బంధు పొందడం జరిగిందని, ప్రస్తుతం వాటిని ప్రభుత్వం గుర్తించి నిలిపివేస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు. సుల్తానాబాద్లో సుమారుగా 40 ఎకరాల భూమి సాగుకు యోగ్యంగా లేకుండా వివిధ కట్టడాలు చేపట్టడంతో వాటిని తొలగించినట్లు వివరించారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించి నివేదిక ప్రభుత్వానికి అందిస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు. 21, 22, 23లో ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా, రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ స్కీమ్ వీటి మీద రేపటి నుండి గ్రామ సభలు ఉన్నాయి. రోజు 3 గ్రామాల చొప్పున 21, 22, 23 తేదీలలో ప్రజలు అందరూ వీటి గ్రామ సభలు వినియోగించుకోవాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, కొందరికి రాలేదన్నా అర్హులైన ప్రతి ఒక్కరికి మేము రేషన్ కార్డు ప్రభుత్వాన్ని ఆదేశాల ప్రకారం జారీ చేయగలుగుతాం. రేపు పబ్లిష్ చేస్తాం. ఏది ఎంతమంది అర్హులు, అనర్హులు అనేది కూడా మేము గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో చదివి వినిపిస్తాం. ఇవి రైతు భరోసా దాని మీద కూడా ఇప్పుడు కొన్ని నాలా కింద పడ్డాయి, కొన్ని ఫంక్షన్ హాల్స్, కొన్ని లేఅవుట్లు, అన్నతర లేఅవుట్లు, అలాంటివన్నీ తీసేసినాం. ఆ తీసేసినవి కూడా మేము పబ్లిష్ చేస్తాం. వీళ్ళకి రైతు బంధువు రాదు, ఇవి నాన్ అగ్రికల్చర్ కింద ఉన్నాయి. అగ్రికల్చర్ దానికి మాత్రం ప్రతి ఒక్క ఎక్స్టెంట్ అన్నిటికీ రైతు భరోసా ఇస్తారు. ఎలాంటి అపోహలు ఉండవు. దానిలో 2 గుంటలలో కూడా అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తే కూడా మేము రైతు భరోసా ఇస్తాం. ఏవైతే నాలా కింద కన్వర్ట్ అయిన ఇళ్ల స్థలాలు, ఫంక్షన్ హాల్స్, లేఅవుట్స్, సినిమా థియేటర్లు, అలాంటి దానికి మేము అలాంటి చాలా గుర్తించినాం. ఇప్పటి వరకు సుల్తానాబాద్ టౌన్లోనే ఒక 40 ఎకరాలు సుమారుగా గుర్తించినాం. అవి ఏంటంటే స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, దాని మీద అక్కడ మోకాపై సినిమా హాల్స్ ఉన్నాయి, లేఅవుట్స్ ఉన్నాయి ఇళ్ల స్థలాల కొరకు. అలాంటి ఒక 40 ఎకరాలు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఐడెంటిఫై చేసినాం. ఇంకా ఈరోజు రేపు మా దృష్టికి వచ్చినవి కూడా ఇంకా అలాంటివి కొన్ని వస్తున్నాయి. అవి కూడా మేము ఐడెంటిఫై చేసి తీసేసి మిగతా ప్రతి వ్యవసాయం చేసుకునే ప్రతి దానికి రైతు భరోసా ఇస్తాం. రేషన్ కార్డు విషయంలో ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మేము జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవి కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. పాత అప్లికేషన్లు కూడా వెరిఫై చేస్తున్నాం. అందరికీ రేషన్ కార్డు, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు జారీ చేస్తామని ఇందు మూలంగా రేపటి గ్రామ సభలో, రేపు ఎల్లుండి 3 రోజులు జరిగే గ్రామ సభలో ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఎవరికైనా రాకుంటే ఆ గ్రామ సభలో దరఖాస్తు చేసుకున్నచో ఆ దరఖాస్తును పరిశీలించి మేము వాళ్ళు అర్హులైనచో ఇవ్వగలమని ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు రాలేదు అనే బాధపడకుండా రేపు గ్రామ సభలో ప్రతి ఒక్క దరఖాస్తు తీసుకుంటాం, దాని మీద తగు చర్య తీసుకుంటాం. రేషన్ కార్డ్స్ ఏవి కూడా తీసేయము, అవి అట్నే ఉంటాయి. ఇప్పుడు కొత్తగా వచ్చేటివి మాత్రమే ఇస్తాం. గతంలో ఉన్న ప్రతి ఒక్క రేషన్ కార్డు వాళ్ళు ఎలాంటి అది వాడద్దు, వాళ్ళు ఎలాంటి బాధపడద్దు, అవి అట్నే ఉంటాయి. కొత్తగా వచ్చేటి ఇంక్లూడింగ్ స్పిట్టింగ్ కూడా మేము ఇప్పుడు చేస్తున్నాం. సుమారు దాదాపు ఇప్పటి వరకు మాకు సుమారు 4,000 కార్డ్స్ వచ్చినాయి. ఇంకా వస్తాయి. ఇంకా రాకపోతే కూడా మేము దరఖాస్తు తీసుకొని వాళ్ళ నిరంతర ప్రక్రియ. ఇది రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ. ఎవరైతే ప్రజలు గ్రామ సభకు రాక వీలు కాకుండా కొందరు హాస్పిటల్ నుండి అక్కడ ఉన్న అలాంటి వాళ్ళు వాళ్ళు ఇయ్యలేదు మేము రాదు అనే బాధ కాకుండా
మా ఎంఆర్ఓ ఆఫీస్కైనా ఎంపీడీఓ ఆఫీస్కైనా తర్వాత రోజైనా మీ సేవలైనా ప్రజాసేవ కేంద్రంలోనే ఎక్కడిచ్చినా కానీ తీసుకుంటాం, వీటికి పరిష్కారం చేస్తాం. కొన్ని గ్రామాల్లో వానరాలు ఇల్లు పీకి పదిరివేస్తే ఓ వానరం మాత్రం ఎంతో క్రమశిక్షణతో ఆ గ్రామంలో తిరుగుతూ అందరితో ఫ్రెండ్లాగా ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ ఆ గ్రామంలో తిరుగుతూ అందరితో కలిసిమెలిసి ఉంటుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలో ఓ వానరం గత వారం క్రితం వచ్చింది. అయితే గ్రామంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ వారి ఇంటి ముందు కూర్చొని వారు ఏదైనా పెడితే తింటూ వారితో ఒక ఫ్రెండ్ లాగా మారిపోయింది. అంతేకాదు ఆ వానరం ఎవరిని భయపెట్టడం లేదు. కానీ ఆ వానరాన్ని ఎవరైనా బెదిరిస్తే మాత్రం వారిని పరుగులు పెట్టిస్తోంది. గ్రామస్తులు దాని ఆకలి తీర్చేందుకు ఏదైనా ఇస్తే దగ్గరగా వచ్చి కూర్చొని వారు ఇచ్చిన ఆహారాన్ని తింటూ వారితో స్నేహంగా ఉంటుంది. అయితే ఇది అన్ని వానరాల్లా కాకుండా దీని తోక మాత్రం కొండముచ్చు తోక వలె అతి పొడవుగా ఉంది. అన్ని కోతులకు ఇంత పెద్ద తోక ఉండదని, ఇది అరుదైన వానరం అని భావిస్తున్నారు గ్రామస్తులు. గ్రామంలోని పావని అనే మహిళ ఇంటి ముందు ఓ మంచంపై కూర్చొని ఆ వానరం అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటూ మురిసిపోయింది. ఈ చేష్టను చూసిన గ్రామస్తులు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ఈ వానరం నిత్యం గ్రామాన్ని చుట్టేస్తూ అందరితో కలివిడిగా ఉంటుంది. ఇది ఎక్కడి నుండి వచ్చిందో ఏమో కానీ ఎవరికైతే హాని తలపెట్టడం లేదని, చాలా మంచి కోతి అని గ్రామస్తులు అంటున్నారు. అది అద్దంలో చూసుకుంటూ ఒక కన్ను మూసి ఒక కన్నుతోని మమ్మల్ని చూసుకుంటా దూసుకునుడు ఆ నవ్వుడు మస్తు జోక్ చేసింది. అందరం నిన్న మస్తు ఎంజాయ్ చేసినాం దాంతో హ్యాపీగా. మన తర్వాత దాని పక్కకి వచ్చి ఇట్లా కూర్చొని అంటే ఇట్లా కన్ను సేమ్ మనిషి చేసినట్టుగా అలా చేసింది. ఎవరిని ఏమనట్లేదు, బాగుంది. ఒక మనిషి ఎలా ఉంటుందో అలా ఉంది. ఏబిసిడి వర్గీకరణ కొరకై ఈ నెల 22న పెద్దపల్లిలో నిర్వహించబోయే సన్నాహక సభకు ఎంఆర్పీఎస్ కళాకారులు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. 1,00,000 డప్పులు 1000 గొంతుకుల శ్రీరాంపూర్ మండల అధ్యక్షుడు బూర్ల తిరుపతి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో ఎంఆర్పీఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఏబిసిడి వర్గీకరణ కొరకై ఫిబ్రవరి 7న హైదరాబాద్లో నిర్వహించే 1,00,000 డప్పులు 1000 గొంతుకుల సభకు ఏర్పాట్లు భాగంగా ఈ నెల 22వ తేదీన ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సన్నాహక సభకు పెద్దపల్లికి రానున్నారని, మండలంలోని ఎంఆర్పీఎస్ కళాకారులు, ఎంఆర్పీఎస్ నాయకులు ప్రతి ఒక్కరూ డప్పులతో పెద్దపల్లికి తరలి వెళ్లి సన్నాహక సభను విజయవంతం చేయాలని వారు కోరారు. 22వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకు పెద్దపల్లికి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు రాబోతున్నారు. 1000 గొంతులు 1,00,000 డప్పుల ప్రదర్శన, మరి అలాగే సన్నాహక సదస్సును నిర్వహించడానికి మరి అన్నగారు విచ్చేస్తున్నారు. తప్పకుండా ప్రతి గ్రామం నుండి ప్రతి మాదిగ బిడ్డ డప్పు సంకనేసుకొని ఆటలాడుకుంటూ పాట పాడుకుంటూ అన్నకు ఘనస్వాగతం చెప్పి అమర్చంద్ కళ్యాణ మండపంలో మనకు జరగబోయే సన్నాహక సదస్సును మనం విజయవంతం చేయాలని కోరుకుంటూ మాన్యులు మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం మరి పోరాటం చేస్తున్నటువంటి తరుణంలో మరి నేడు ఈ ఏబిసిడి వర్గీకరణ కోసం కోర్టులో తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది మాల సోదరులు కేవలం వాళ్ళ స్వలాభం కోసం తప్ప మిగతా వర్గాలన్నీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. కావున ఈ మాదిగ దండోరకు సంబంధించినటువంటి మాదిగ కులస్తులు ఎవరైతే ఉన్నారో ఈ కోర్టు తీర్పును ధిక్కరించినటువంటి వారికి ఇది హెచ్చరికగా మరి ఇది ఫిబ్రవరి 7వ తారీఖున మందకృష్ణ గారు మాదిగ దండోరా చేపట్టినటువంటి ఏదైతే 1,00,000 డప్పులు 1000 గొంతుకల ప్రకటనతో
మరి ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రతి విలేజ్లో ప్రతి నియోజకవర్గంలో కమిటీలు వేసి ముందుకు కొనసాగుతూ ఉన్నాం. మరి అదే దానికి ముందుగానే మరి ప్రతి జిల్లాలో తిరుగుతూ మరి రేపు జరగబోయే 22 తారీఖున ఎల్లుండి మా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు మరి రావడం జరుగుతుంది 22 తారీఖున. కావున మాదిగ సోదరులంతా ప్రతి ఒక్కరూ ఒక 2,000 3,000 తగ్గకుండా మరి వచ్చి అన్నను మరి ముందుకు సాగే విధంగా ఈ పోరాటంలో భాగస్వామ్యమై మరి మన ఏబిసిడి వర్గీకరణ సాధించే విధంగా మరి అందరం వెన్నుదండుగా ఉండి అన్నకు మద్దతు తెలపవలసిందిగా 22 తారీఖు రోజు అందరూ డప్పు సంఖ్యను వేసుకొని తప్పకుండా రాగలరని మండల పక్షాన కోరుతా ఉన్నాం. గ్రామ సభలను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు ఎంపీడీఓ రామ్మోహనాచారి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రామ్మోహనాచారి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 26వ తేదీన ప్రభుత్వం అమలు చేయబోతున్న 4 సంక్షేమ పథకాలు, కొత్త రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి అర్హుల ఎంపిక కొరకు గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 21న ఆశన్నపల్లి, ఆరేపల్లి, పందిళ్ల, తారుపల్లి, కిష్టంపేట, ఏదులాపూర్, పెగడపల్లి, కూనారం, 22న మడిపల్లి, పెద్దంపేట, మీర్జంపేట, లక్ష్మీపూర్, పెదరాతిపల్లి, జాఫర్ఖాన్పేట, మోట్లపల్లి, శ్రీరాంపూర్, వెన్నంపల్లి, 23న అంకంపల్లి, చిన్నరాతుపల్లి, మంగపేట, గంగారం, ఇప్పలపల్లి, మల్యాల, మడిపల్లె కాలనీ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నిర్వహించే 4 స్కీములు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం, ఇందిరమ్మ ఇండ్లు. ఈ పథకాల లోపల లబ్ధిదారులను సెలెక్ట్ చేయడానికి మండలంలో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఇవి 21వ తేదీ నుండి 23 వరకు జరుగుతుంది. వీటి లోపల ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను.